మ్యాచ్ నెంబర్ 18 సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ వాళ్ళు టాస్ గెలిచారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో జూ ఫ్యాక్టర్ వస్తుందని ముందే తెలుసు కాబట్టి బౌలింగ్ ఎంచుకున్నారు. సో అక్కడే ఢిల్లీకి విన్నింగ్ ఛాన్సెస్ పెరిగాయి. కానీ సిఎస్కే వాళ్ళ ప్లాన్స్ మాత్రం వేరు. ఈ సీజన్ లో వాళ్ళు ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడారు. ఈ మ్యాచ్ లో పర్ఫామ్ చేసినట్టు ఏ మ్యాచ్ లోని పర్ఫామ్ చేయలేదు. చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. బౌలింగ్ విభాగంలో గానీ, బ్యాటింగ్ విభాగంలో గానీ, ఫీల్డింగ్ లో కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారని చెప్పాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 20 ఓవర్లలో 212 పరుగులు చేశారు. సంజు శాంసన్ సెంచరీ చేశాడు. ఇది సెకండ్ మ్యాచ్ అనుకుంటే చెపాక్లో వాళ్ళు ఆడడం. ఇప్పటి వరకు సంజు శాంసన్ ఫెయిల్ అవుతూనే వచ్చాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం 56 బాల్లో 115 పరుగులు చేశాడు. కన్సిస్టెంట్ గా 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ సెంచరీ కొట్టాడు. అండ్ దీంట్లో 15 ఫోర్లు ఉన్నాయి, 4 సిక్స్లు ఉన్నాయి. అండ్ తనకి రుతురాజ్ గైక్వాడ్ ఇనిషియల్ గా సపోర్ట్ ఇచ్చిన చాలా చాలా పేలవంగా ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ 83 స్ట్రైక్ రేట్ తో 15 పరుగులు చేశాడు. కానీ వన్ డౌన్ లో వచ్చిన ఆయుష్ మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశాడు. 59 పరుగులు చేశాడు. లాస్ట్ కి వచ్చేసరికి ఆయుష్ మాత్రం రిటైర్డ్ అవుట్ చేసి శివన్ దూబేని నింపారు. 10 బాల్లో 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ 212 సరిపోదు అనుకున్నాం. ఎందుకంటే చపాక్ ఈ మధ్యన చూసాం కదా, మనం వరల్డ్ కప్ లో కూడా చూసాం. 200 పైగా టార్గెట్ ఇచ్చినా సరే చేసుకుంటూ వచ్చేసారు. సో ఇది నిజంగా లో టార్గెట్ అనిపించింది. అండ్ ఇంకా ఢిల్లీ బౌలర్స్ అందరూ చదివించుకున్నారు. ఎక్సెప్ట్ ముఖేష్ కుమార్ అండ్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఒక్కడే వికెట్ తీయగలిగాడు. ఇంకోటి రన్అట్. అండ్ 213 టార్గెట్ ని ఢిల్లీ వాళ్ళు సునాయాసంగా చేసేస్తారని అనుకున్నా నేనైతే పర్సనల్ గా. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, కండిషన్స్ అలా ఉన్నాయి. మరి నిశంక కూడా చాలా మంచి స్టార్ట్ అందించాడు. కేఎల్ రాహుల్ కూడా బాగా ఆడాడు. వీళ్ళిద్దరు స్టార్ట్ చూసి ఎన్ని కన్ఫర్మ్ అనుకున్నాం. కానీ ఎప్పుడైతే కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయాడో తర్వాత నిశంక కూడా అవుట్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ వచ్చిన సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయారు. కానీ దాని తర్వాత సూపర్ పార్ట్నర్షిప్ వచ్చింది ఇద్దరు సౌత్ ఆఫ్రికన్స్ మధ్య. క్రిస్టన్ స్టప్స్ అయితే లాస్ట్ వరకు 38 బాల్ 60 పరుగులు చేశాడు. మిల్లర్ అయితే 17 పరుగులే చేయగలిగాడు. క్రిస్టన్ స్టప్స్ గనక మంచి సపోర్ట్ వచ్చి ఉంటే లాస్ట్ లో ఖచ్చితంగా గేమ్ ని ఫినిష్ చేసేవాడు. ఈ మ్యాచ్ లో అశుతోష్ శర్మని తీసుకొచ్చారు. కానీ తను అంత పెద్దగా ఆడలేకపోయాడు. 10 బాల్లో 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సిఎస్కే బౌలర్స్ ను మెచ్చుకోవాలి. ఓ పక్కన జూ పడుతున్న మంచి బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో జెమీ వార్టన్ అయితే ఎక్సలెంట్ స్పెల్ వేసాడు. 4 ఓవర్లో 18 రన్లు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అండ్ గుర్జప్నీత్ సింగ్ కూడా డెబ్యూ మ్యాచ్ లో రన్లు ఇచ్చినా సరే 39 రన్లు ఇచ్చాడు, కాదంటలేదు. కానీ అతను వేసిన లెన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ 3 ఓవర్లో తను చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ అన్షుల్ కాంబోజ్ కూడా 4 ఓవర్లు 35 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ చెప్పాను కదా, సిఎస్కే ఫీల్డింగ్ లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. దీంతో 23 పరుగుల తేడాతో ఢిల్లీ పైన విజయం సాధించింది. చూద్దాం ఢిల్లీ ఎలా కమ్బ్యాక్ చేస్తుందో. అండ్ సిఎస్కే వాళ్ళు ఇదే జోరు కంటిన్యూ చేయగలరా చూద్దాం.